యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ నేపథ్యంలో మనకి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్ లో అందిస్తారు. మహేష్, ఎక్కడ చూస్తున్నా కూడా సమస్య ఎక్కడ మొదలవుతుంది అని అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో. ఆర్టీసీకి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా ముందు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు ఎన్నికల ముందు ఏ మాట అయితే మాకు చెప్పిండ్రో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మీరు మేనిఫెస్టోలో ఏదైతే మాకు హామీ ఇచ్చిందో వాటిని చూసే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినాము, కానీ మమ్మల్ని 14 నెలలు అవుతున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు, అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ చాలా విషయాలు మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఆర్టీసీ కార్మికులకు దాదాపు ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చినట్టే ఆర్టీసీ కార్మికులకు కూడా 6 గ్యారెంటీలు ఇచ్చి ఆ ఎన్నికల్లోకి వెళ్ళింది. అయితే 14 నెలలు గడుస్తున్నాయని ఇంతవరకు తమకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు ఆర్టీసీ సంబంధించి ఇంతవరకు ఎలాంటి పరిష్కారం చూపట్లేదు. ఇంతవరకు ఈ సమస్యలపై కూడా దృష్టి సారించట్లేదని ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న ఆర్టీసీకి సమ్మె నోటీసు ఇచ్చారు. దాదాపు 6 సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి నిన్న ఆర్టీసీ యజమానికి సమ్మె నోటీసు జరిగింది. ముఖ్యంగా ఇందులో చూసినట్టయితే అటు గత ప్రభుత్వము దాదాపు 90% పైగా విలీన ప్రక్రియ పూర్తి చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విలీన ప్రక్రియ సంబంధించి ఎలాంటి దృష్టి సారించట్లేదు. ఇదే అంశాన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావాల్సిన అని ఆర్టీసీ హామీపై ఇప్పటి వరకు ఎలాంటి దృష్టి సారించట్లేదు. ఇదే నేపథ్యంలోనే ఇదే ప్రధాన ఎజెండా కూడా వాళ్ళు ఆర్టీసీకి సమ్మె నోటీసు జారీ చేశారు. ఫిబ్రవరి 9 వరకు కూడా దీనికి సంబంధించి దాదాపు 21 డిమాండ్లతో కూడా సమ్మె నోటీసు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపకపోతే ఫిబ్రవరి 9 తర్వాత ఈ రోజు అయినా కానీ సమ్మెకు వెళ్తామంటూ కూడా ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ఇక దీంతోపాటు ఆర్టీసీలో విపరీతంగా ప్రైవేటు బస్సులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ ప్రభుత్వమే ఆర్టీసీకి బస్సులు కొనుగోలు చేసి ఇవ్వాలని కూడా వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రైవేటు బస్సు ద్వారా దాదాపు కండక్టరు మాత్రమే ఉంటారు, మిగతా సిబ్బంది మాత్రం మొత్తం ప్రైవేటు యజమానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. దీంతో ఆర్టీసీలో ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కొత్తగా నియామకాలు ఉండేవి. దాదాపు ఇప్పటికే ఆర్టీసీలో దాదాపు 40,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది మొత్తము పూర్తిగా ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు కొన్ని డిపోలను ప్రైవేట్ పరం చేశారు. ఎక్కువ విస్తారంగా కూడా ప్రైవేట్ బస్సులు విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకునే లేదు, దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో కార్మికులకు చెప్పట్లేదని కూడా ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 2021 సంబంధించిన పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 2017లో ఉన్న పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్యలపై ఏ రోజు కూడా దృష్టి సారించలేదు. ఇప్పటికే ఆర్టీసీ సంబంధించిన నేతలు, యూనియన్ నేతలు కావచ్చు, జేఏసీ సభ్యులు అంతా కలిసి అటు ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు కూడా వీరంతా కలిశారు. అయినా కానీ సమస్యలపై ఎప్పుడు తీరుస్తామనేది కూడా ఇంత క్లారిటీ లేకపోవడంతో వీరంతా విధిలేని తప్పని పరిస్థితిలో సమ్మెకు దిగుతామన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఓపిక లేదు, మాకు ప్రభుత్వంతో తాడో పోయడో తేల్చుకుంటామంటూ కూడా సమ్మెకు దిగుతున్నామంటూ కూడా ఆర్టీసీ జేఏసీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఇంకొక వైపు ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొనే విధంగా ప్రభుత్వమే సమస్యలు క్రియేట్ చేస్తుంది అన్న ఉద్దేశంలో ఉన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసినట్టయితే అటు కొద్ది నెలలుగా ఆర్టీసీలో విస్తారంగా ప్రైవేటు బస్సులు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు ప్రభుత్వంలో విలీనం చేస్తున్న ప్రక్రియను మాత్రం గాలికి వదిలేసి ఆర్టీసీలో విస్తారంగా ప్రైవేటు బస్సులు పెంచడం ద్వారా ఇది ప్రైవేటు పరము అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే దాన్ని ఉద్యోగులకు అనుగుణంగానే వీరంతా అనుకున్నట్టుగా వీళ్ళంతా అసలు ఆర్టీసీలో జేబీఎం కావచ్చు, ఎలక్ట్రా ఇలా తదితర ఎలక్ట్రిక్ బస్సులను విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య అటు ఒక బస్సుకు దాదాపు 4 నుంచి 5 సిబ్బంది పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది పూర్తిగా ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని డిపోలను కూడా ప్రైవేటుకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది చాప కింద నీరుల ఆర్టీసీలో ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఉద్యోగులు గత కొద్ది నెలలుగా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద కూడా నిరాహార దీక్ష చేశారు. అంతేకాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరయ్యారు.
ఇచ్చారు. అయినా అంతేకాకుండా కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లకు ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ మొదలు సిఎస్ వరకు కూడా వినతి పత్రాలు సమర్పించారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఇటు ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లకు కూడా మాకు కొత్తగా వచ్చే ఎలక్ట్రిసిటీ బస్సులో ట్రైనింగ్ ఇస్తే మేము కూడా వాటిని సరిగ్గా నడిపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. అయినా కానీ ఆ ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు సంబంధించి కండక్టర్ మినహా ఎవరు మిగతా సిబ్బంది అంతా ప్రైవేటు ఉద్యోగులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం డిమాండ్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఇక సమస్యలు పరిష్కరించదు, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చదు అని ఒక హోప్ పోయిన తర్వాతే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని భావించాల్సిన అవసరం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే గత కొద్ది నెలలుగా కూడా ఆర్టీసీ కాంగ్రెస్ పార్టీ తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఆశతోనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రము ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడగానే మేము విలీనం పూర్తి చేస్తాము ప్రభుత్వంలో అని చెప్పి ఏడాది దాటింది, 14 నెలలు కావస్తున్నా అని ఇంతవరకు విలీనకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి ఎలాంటి మాట లేదు. అంతేకాకుండా ఎన్నోసార్లు మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. అటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కానీ అటు ప్రత్యేక నిధులు లేకపోవడం కావచ్చు, ఆ మంత్రివర్గ సమావేశాల్లో ఆర్టీసీ సంబంధించిన సమస్యలపై దృష్టి సారించకపోవడం కావచ్చు, దాని పట్ల చర్చించకపోవడం, ఇవన్నీ చూసిన కార్మికులు ఎంతో ఆగ్రహంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. విధిలేని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో కూడా ఆ సమ్మెకు దిగుతున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితిలో ఈ ఫిబ్రవరి 9 లోపు తమని చర్చలకు పిలవాలి, తమ సమస్యలు పరిష్కరించాలి, తమ డిమాండ్లు నెరవేర్చాలన్న నేపథ్యంలోనే సమ్మెకు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఫిబ్రవరి 9 తర్వాత తమను సంప్రదించకుండా, తమని చర్చలు పిలిచకుండా, తమ సమస్యలు పరిష్కరించకపోతే ఏ క్షణమైనా సమ్మెకు వెళ్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది.